ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు. జూలై నెల 26, 27, 28 తేదీల్లో మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చు. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక స్వాగతం. జూలై నెల 26, 27, 28 తేదీలు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలకు సంకేతంగా భావింపబడే రోజులని జ్యోతిష విశ్వాసాలు సూచన. ఈ కాలంలో మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరగడం, నిలిచిపోయిన పనులు క్రమంగా ముందుకు సాగడం, కొత్త అవకాశాలు ఎదురవడం వంటి మార్పులు అయితే కనిపిస్తాయండి. గతంలో మీరు ఎన్నెన్నో కష్టాలు ఎదుర్కొని ఉండవచ్చు, మీ శ్రమను గుర్తించిన వారు కూడా ఉండవచ్చు. కానీ ఈ రోజుల్లో మీ యొక్క ప్రతిభను గుర్తించే అవకాశాలు పెరగవచ్చు. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క విజయాన్ని గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ప్రతీకారానికి కాదు, మీ యొక్క కృషి ఫలితాన్ని ప్రశాంతంగా ఆస్వాదించే సమయము. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొన్ని శుభ సంకేతాలు అయితే కనిపిస్తాయండి. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం, కొత్త ఆదాయ మార్గాలు కనబడడం, ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలు కూడా ఉండవచ్చు. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందుగా జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారులు ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, లాభదాయకమైన అవకాశాలు కూడా దక్కవచ్చు. విద్యార్థులు తమ యొక్క లక్ష్యాల వైపు మరింత దృష్టి పెట్టగలిగితే మంచి ఫలితాలు సాధించే అవకాశం అయితే కనబడుతోంది. కుటుంబ జీవితంలో కూడా సానుకూలమైన వాతావరణం అయితే ఏర్పడుతుంది. దూరమైన బంధాలు కూడా మళ్ళీ దగ్గర అవ్వడం, ఇంట్లో ఆనందకరమైనటువంటి వార్తలు వినిపించడం, కుటుంబ సభ్యుల సహకారం పెరగడం వంటి పరిస్థితులు అయితే ఎదుర్కోవచ్చు. అవివాహితులకు మంచి సంబంధాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు సరైన విశ్రాంతి తీసుకోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, నిత్య వ్యాయామం చేయడం మంచిది. ఆరోగ్యం బాగుంటే అవకాశం మరింతగా సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతారు. ఈ 3 రోజుల్లో కూడా మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను కూడా ఇవ్వవచ్చు. కాబట్టి తొందరపాటు నిర్ణయాల కంటే కూడా ఆలోచించి ముందుకు వెళ్ళండి. మీ కృషి, పట్టుదల, సహనం మీకు చాలా బలంగా నిలుస్తాయి. జ్యోతిష విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో దైవ నామస్మరణ, దానం, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, మంచి ఆలోచనలతో ముందుకు సాగడం శుభప్రదంగా భావిస్తారు. ఉదయం దేవాలయ దర్శనం చేయడం లేదా మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని భక్తితో ప్రార్థించడం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. గుర్తుంచుకోండి, అదృష్టం మాత్రమే కాదు, మీ కృషి కూడా మీ యొక్క విజయానికి ప్రధానమైన కారణం. ఈ కాలం మీకు వచ్చిన అవకాశాలను గుర్తించి సరైన నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందండి. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో, అంటే వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అయితే చాలా అనుకూలంగా అయితే మారబోతుంది. గతంలో పడినటువంటి శ్రమ వృధా కాలేదనే భావన ఈ సందర్భాలు కూడా రావచ్చు. నిలిచిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి. అధికారుల నుండి ప్రశంసలు, కుటుంబ సభ్యుల నుండి గౌరవం, సమాజంలో మంచి పేరు లభించే అవకాశాలు ఉంటాయి. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త భాగస్వామ్యాలు పరిచయం కూడా కావచ్చు. అంతేకాదు ఈ రాశి వారు ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు వచ్చినా అవి భవిష్యత్తులో మంచి గుర్తింపును తెచ్చిపెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. దాని పరంగా అనుకోని అవకాశాలు రావచ్చు. అయితే ప్రతి ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందుగా జాగ్రత్తగా పరిశీలించడం అయితే చాలా అవసరం లేని ఖర్చులను తగ్గించి పొదుపుని దృష్టి పెడితే మరింత ప్రయోజనం ఉంటుంది. ప్రేమ మరియు కుటుంబ విషయాల్లో అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాను ఇతరులు గౌరవించే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఈ రోజుల్లో మీ యొక్క ఆత్మవిశ్వాసమే మీకు అతిపెద్ద బలము. ఏదైనా సరే నిరుత్సాహపరిచిన మీ లక్ష్యాన్ని వదలకండి. మీరు చేసే ప్రతి మంచి భవిష్యత్తులో కూడా మంచి ఫలితాలని ఇస్తుంది. జ్యోతిష సాంప్రదాయం ప్రకారం శుక్రవారం మహాలక్ష్మీదేవిని, సోమవారం పరమశివిని భక్తితో ప్రార్థించడం, పేదలకు మీ శక్తి మేరకు దానం చేయడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వంటి ఆచారాలను చాలామంది శుభప్రదంగా కూడా భావిస్తారు. ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు అయితే తప్పకుండా చూస్తారు. ఈ సమయంలో మీ ఇంటికి శుభార్త వచ్చే సూచనలు ఉన్నాయి. మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఉద్యోగం కోసం చూస్తూ ఉండేవారికి ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. వ్యాపారంలో ఉండేవారికి కొత్త అవకాశాలు లభించవచ్చు. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు కూడా మొదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. కొంతకాలంగా కూడా దూరంగా ఉన్నటువంటి బంధువులు లేదా స్నేహితులతో మళ్ళీ కలిసి సంబంధాలు కూడా రావచ్చు. అలాగే మీలో నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చెప్పే మాటకు విలువ పెరుగుతుంది. మీ యొక్క సలహాలు కోరేవారికి సంఖ్య కూడా పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని పట్టించుకొని వారు కూడా ఇప్పుడు మీ విజయాన్ని చూసి అభినందించే పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో మంచి అవకాశాలు వచ్చినా భావోద్వేగంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.
పొదుపు అలవాటు మీకు భవిష్యత్తులో మరింత భద్రతను అందిస్తుంది. కొత్త వ్యాపారం లేదా పెట్టుబడి గురించి ఆలోచిస్తూ ఉండేవారికి అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా నిద్ర, ఆహారం, వ్యాయామం పైన శ్రద్ధ పెట్టండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, ప్రార్థన లేదా మీకు ఇష్టమైన ఆధ్యాత్మిక కార్యకలాపాలకు కొంత సమయాన్ని కేటాయించండి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, జ్యోతిష్యం భవిష్యత్తు గురించి కొన్ని సూచనలు మాత్రమే అందిస్తోంది. మీ జీవితాన్ని మార్చేది మీ కృషి, మీ నిర్ణయాలు, మీ యొక్క పట్టుదల. ఈ రోజుల్లో మీరు ఎదురయ్యే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు సాధించే అవకాశం అయితే మెరుగుపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయటువంటి మరిన్ని రాశి ఫలితాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసేద్దాం. వృషభ రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే వీరికి సహనం, స్థిరత్వం, పట్టుదల ప్రధానమైన లక్షణాలు. ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని పూర్తి చేసే వరకు కూడా వీరు వెనక్కి తగ్గరు. జీవితంలో నెమ్మదిగా ఎదిగిన స్థిరమైన విజయాన్ని సాధించాలనే ఆలోచనతో ముందుకు సాగుతారు. వృషభ రాశి వారు నిజాయితీకి, నమ్మకానికి ఎక్కువ విలువ ఇస్తారు. కుటుంబ సభ్యులను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. తమకు ఇష్టమైన వారి కోసం ఎంత కష్టమైనా భరిస్తూ ఉంటారు. స్నేహంలోనూ ప్రేమలోనూ విశ్వాసాన్ని కాపాడుతారు. వీరిలో సహజమైన ఓర్పు ఎక్కువగా ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. ప్రతి విషయాన్ని బాగా ఆలోచించి ముందుకు వెళ్తారు. అందుకే వీరి యొక్క నిర్ణయాలు చాలా సందర్భాల్లో సరైనవిగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారు. సంపాదించిన డబ్బును విలువగా భావించి పొదుపు చేయడానికి ప్రయత్నం చేస్తారు. విలాసవంతమైన జీవితాన్ని వీరు ఇష్టపడిన అవసరానికి మించి ఖర్చు చేయడం కూడా సాధారణంగా వీరు ఇష్టపడరు. వీరు అందాన్ని, ప్రకృతిని, సంగీతాన్ని, మంచి ఆహారాన్ని, సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని ఇష్టపడతారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉండడానికి వీరు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మొండితనం వీరికి బలహీనతగా కూడా మారుతుంది. ఒక్కొక్కసారి తమ యొక్క అభిప్రాయం ఏర్పడితే దానిని మార్చుకోవడం కష్టము. కోపం త్వరగా రాకపోయినా ఒక్కసారి వస్తే సులభంగా తగ్గదు. వృషభ రాశి జాతకుల యొక్క బలాలు: సహనం మరియు ఓర్పు, నిజాయితీ, విశ్వసనీయత, కష్టపడే స్వభావము, ఆర్థిక నిర్వహణలో నైపుణ్యము, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడము, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడము, పట్టుదలతో లక్ష్యాలను చేరుకోవడము. వీరి యొక్క బలహీనతలు ఏమిటి అంటే మొండితనం అధికంగా ఉంటుంది. మార్పులను వెంటనే అంగీకరించలేకపోవడం వీరి యొక్క బలహీనత. కొన్ని సందర్భాల్లో అధిక స్వాధీన భావం చూపిస్తూ ఉంటారు. భావాలను బయట పెట్టడంలో సంకోచం చూపిస్తారు. సౌకర్యాలను ఎక్కువగా అలవాటు పడడం వీరికి ఇష్టము. వృషభ రాశి వారి మరియు దాంపత్య జీవితం గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు ప్రేమలో నిజాయితీగా ఉంటారు. జీవిత భాగస్వామికి అండగా నిలుస్తారు. సంబంధాలలో స్థిరత్వాన్ని కోరుకుంటారు. నమ్మకానికి ఎప్పుడు కూడా కాపాడాలని వీరు భావిస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలు చూసుకున్నట్లయితే బ్యాంకింగ్, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, కళలు, సంగీతం, నిర్మాణ రంగము, విలాసవంతమైనటువంటి వస్తువులు, వ్యాపారం వంటి రంగాల్లో మంచి ప్రతిభ చూపే అవకాశం అయితే ఉంటుంది. క్రమశిక్షణతో పనిచేయడం వీరి యొక్క ప్రత్యేకత. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.